హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చి రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ రిలీజ్ అప్డేట్స్ తెలుసుకుందాం. లైక్ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ఓటీటీ రిలీజ్ అండ్ కాంతా మూవీ ఓటీటీ రిలీజ్ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఓటీటీ రిలీజ్. సో ఈ 3 మూవీస్తో పాటు ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో ముందు ప్లీజ్ ఈ వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ తీసుకుని అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 5 అయితే మనం చెప్పినట్టుగానే నవంబర్ 26న అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ వెబ్ సిరీస్ నుంచి సీజన్ 5 వచ్చి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో చాలా మంది అయితే వెబ్ సిరీస్ కోసం ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే మనకు నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 మాస్ మహారాజా రవితేజ అన్న హీరోగా యాక్ట్ చేసిన మాస్ జాతర మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే నవంబర్ 28న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తున్నారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయ్యారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. మన తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 3 శశివదన మూవీ. సో ఈ మూవీ వచ్చి మనం చెప్పినట్టుగానే నవంబర్ 28న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో మీ మూవీ తెలుగు లాంగ్వేజ్లో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది అంటే మనకు సన్నెక్స్లో అయితే మనకి శశివర్ధన మూవీ అయితే తెలుగు, తమిళ్, మలయాళం ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 4 ధూల్పేట్ పోలీస్ స్టేషన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి ఆహా వాళ్ళు తీసుకున్నారు. సో ఆహాలో వచ్చేసి మనకైతే తెలుగు అండ్ తమిళ్, మలయాళం ఇలా 3 లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుంది అంటే మనకి డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 ట్రోల్ 2 మూవీ. సో ఈ మూవీ అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు అంటే మనకి డిసెంబర్ 1వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ట్రోల్ 2 మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీని ఒక తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా ఇంకా చాలా లాంగ్వేజ్ అయితే మనకు డిసెంబర్ 1వ తారీఖున అయితే నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 6 త్రీ రోసెస్ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా అయితే మనకు యూట్యూబ్ ఛానల్లో అయితే యూట్యూబ్ ఛానల్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడండి వాళ్ళని చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ కూడా మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అంటే మనకు డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ త్రీ రోసెస్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గానే వెయిట్ చేస్తూ ఉంటారు. సో మూవీ డైరెక్ట్ మనకి డిసెంబర్ 12th అయితే రిలీజ్ అయితే అవుతుంది హాలోకి. నెంబర్ 7 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళు అండ్ సీజన్ 5 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుంది అంటే సీజన్ 5 వచ్చేసి మనకైతే డిసెంబర్ 18th నుంచి అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 ది వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీ నుంచి ఎప్పుడు అనౌన్స్మెంట్ అయితే చేసేసారు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ని 2 months బ్యాక్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే వేకప్ డెడ్ మ్యాన్ మూవీని వచ్చేసి మనకైతే డిసెంబర్ 12th నుంచి అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్లో రిలీజ్ అయిన తర్వాతనే మన ఇండియాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో హాలీవుడ్లో అయితే మన ఇండియా కన్నా ఒక రోజు ముందే అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో దాని తర్వాత అయితే మనకైతే ఇండియాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 జిగ్రీస్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి రీసెంట్గానే మనకైతే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో మనకు మంచి టాక్తో అయితే థియేటర్కల్ రన్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో చాలా మంది అయితే ఈ మూవీని అయితే థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయలేకపోయారు. ఎందుకంటే ఈ మూవీ కొన్ని చోట్ల మాత్రమే కొన్ని సెలెక్ట్ చేసిన థియేటర్లో మాత్రమే రిలీజ్ అయితే అయింది. అన్ని దగ్గర అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే కాలేదు. మా దగ్గర ఈ మూవీ అయితే అసలు రిలీజ్ అయితే కాలేదు. సో అందుకే ఈ మూవీని తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేయడానికి అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకి సనెక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు అండ్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే జిగ్రీస్ మూవీ అయితే మనకి అఫీషియల్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకైతే రష్మిక మందన గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ 20 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది అండ్ ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ నుంచి కూడా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 11వ తారీఖు నుంచి అయితే అఫీషియల్గా మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని నెట్ఫ్లిక్స్ వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో ఈ మూవీ వచ్చి మనకైతే డిసెంబర్ 11వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 అల్లరి నరేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 12A రైల్వే కాలనీ మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్గానే థియేటర్స్ నెగిటివ్ టాక్తో అయితే థియేటికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే సో వాళ్ళైతే ఈ మూవీ పైన ఏకంగా 1 month అనేది అగ్రిమెంట్ రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 20 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 కాంతా మూవీ.
సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో దుల్కర్ సల్మాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకైతే సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు అంటే మనకి December 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈ కాంతా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. అందుకే ఈ మూవీని థియేటర్కి అయితే చూడకుండా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వాళ్ళైతే వెయిట్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళందరికైతే మనకైతే December 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే కాంతా మూవీ అయితే మనకి అఫీషియల్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే ప్రెసెంట్ అయితే G5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఎలా స్ట్రీమింగ్ అయితే అవుతుందంటే మనకు జస్ట్ 19 రూపీస్ పే చేసి మనకైతే మూవీని అయితే చూడేలాగా అయితే మనకు G5లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో మనీ ఉన్న వాళ్ళు 19 రూపీస్ పే చేసి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఫ్రీగా చూసుకుందాం అనుకునేటోళ్ళకి అయితే మనకి ఈ మూవీ వచ్చేసి December 5వ తారీఖు నుంచి అయితే డేట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అప్పుడైతే ఫ్రీగా అయితే చూడవచ్చు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే December 5వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే G5లో అయితే మనకి మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 14 రాజు వెడ్స్ రాంబాయి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి రీసెంట్గానే థియేటర్స్ మనకు బ్లాక్ బస్ట్ హిట్ టాక్తో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకైతే చాలా హిట్ టాక్తో అయితే రన్ అయ్యి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తుంది. సో ఈ మూవీ ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ ఇంకొన్ని రోజులే మనకి థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మీరు కనుక థియేటర్లో మిస్ అయ్యి ఉంటే సో మంచి మూవీని అయితే మిస్ అయిన వాళ్ళు అయితే మీరైతే అవుతారు. సో మూవీ తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇంకొన్ని రోజులు మనకు December 5వ తారీఖు దాకానే మనకి మూవీ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. దాని తర్వాత థియేటర్ రన్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి మూవీ ఓటీటీ రేట్స్ నుంచి మనకి ఈటీవీ యాప్ అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు December 20 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి రాజు వెడ్స్ రాంబాయి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. నెంబర్ 15 ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి రాంపోతినేని గారు హీరోగా యాక్ట్ చేశారు. సో ఈ మూవీకి సంబంధించిన నేను నిన్ననే మూవీని అయితే చూసి రావడం అయితే జరిగింది అండ్ రివ్యూ వీడియో కూడా పోస్ట్ అయితే చేశాను. సో ఆ వీడియోని అయితే ఇంతవరకు అయితే 100 వ్యూస్ కూడా రాలేదు. సో చాలామంది అయితే చూడలేదు. సో సింపుల్గా అయితే వీడియోలో అయితే రివ్యూ అయితే చెప్తాను. సో దాని తర్వాతే ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్తాను. సో మూవీ అయితే పర్లేదు, బాగుంది, చూడవచ్చు. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. అయినా పర్లేదు, మనకు డీసెంట్ క్లైమాక్స్తో మనకైతే ఎండ్ అయితే చేశారు. సో ఈ మూవీ అయితే బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మూవీని అయితే థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు సో ఈ మూవీ వచ్చి మనకైతే December లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దాని తర్వాత అయితే మనకి మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో ప్రజెంట్ ఉన్న అప్డేట్ వచ్చేసి ఇదే. సో మనకు December లాస్ట్ వీక్ నుంచి అయితే మనకి మూవీ వచ్చి నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ అయితే చేయండి. సో ఈ 15 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. ఇంకా మీకు వేరే మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కావాలన్నా ఆ మూవీ నేమ్ అయితే కామెంట్ అయితే చేయండి. సో మీ కామెంట్ ఆధారంగా వీడియోలో అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో ఆ మూవీస్ నేమ్. సో ఈ వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసుకోవట్లేదు. సో మనకైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళే చాలామంది అయితే ఉన్నారు. సో తప్పకుండా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి.